గత వీకెండ్లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 8లో అభయ్ నవీన్ ఎలిమినేషన్తో ముగిసింది. నిజంగానే ఈ 2 వారాలు కూడా అంటే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ అన్నీ కూడా నాగార్జున గారి యాంకరింగ్ వల్లే నడిచేయమని నాకైతే అనిపించింది. టాస్కులు వీటి వల్ల పెద్ద నాకు అనబడలేదు. అయితే చాలామంది ఏంటంటే నాగమణికంట ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పి చాలామంది భావించారు. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో అతని ప్రవర్తన చూపించినప్పుడు నిజంగానే అనిపించింది అనమాట. కాకపోతే అభయ్ నవీన్ ఏంటంటే కొంచెం బిగ్ బాస్ మీద గట్టిగా కోపం చూపించడం కదా. నాగార్జున గారు కూడా గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనడం, తర్వాత హౌస్ మేట్స్ అందరూ వేడుకోవడం, అతను కూడా వేడుకోవడం, దీనివల్ల సేవ్ అవుతాడేమో అనుకున్నాం కానీ ఓట్లు తక్కువ రావడం వల్ల వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియలో చాలామంది ఉన్నారు యాక్చువల్గా. ఎవరు? విష్ణుప్రియ, అభయ్ నవీన్, ప్రేరణ, నైనిక వీళ్ళందరూ ఉన్నారు. పృథ్వీరాజు కూడా లాస్ట్ వరకు ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం కానీ చూడాలి. అయితే ఈసారి మాత్రం ఎక్కువ ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్గానే మిగిలిపోతుంది అనమాట. ఏదైనా వీకెండ్స్లోనే చాలామంది ప్రేక్షకులు ఈ బిగ్ బాస్ చూడడానికి, నాగార్జున గారి యాంకరింగ్ అతను చెప్పే విధానం చూడడానికే చాలామంది చూస్తున్నారని నాకైతే అనిపిస్తుంది అనమాట. కాకపోతే బిగ్ బాస్ చూసిన పిల్లలు కొంతమంది అమ్మో సేఫ్ గేమ్ ఆడేస్తున్నారండి అని అన్నట్టు కదండి, జాగ్రత్తలు తీసుకుంటూ శృతిమెత్తిగా మాట్లాడడం, టెక్నికల్గా మాట్లాడేదంతా నేర్చేసుకుంటున్నారండి బాబు. ఇది ఒక గేమ్ షోని గేమ్ షో లాగానే చూడాలి కదండి. లాస్ట్ వీక్ మనం చూసాం. ఈ వారం ఏమొద్దో చూద్దాం.